అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరుల సోదరీమణులారా, ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా తెలియజేశాడు, ప్రతి ప్రాణి చావు యొక్క రుచి చూడవలసిందే అని. మరో చోట అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, మీరు చావు నుంచి తప్పించుకొని ఎక్కడికి పారిపోతారో అని అడుగుతాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో ఆ సమయంలో హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఏమంటారంటే, ప్రజలారా మీరెవ్వరు కూడా ఏడవకండి. ఎలాగైతే మూసా అలైహి సలాతు వస్సలాం అల్లాతో మాట్లాడడానికి పర్వతం మీదకి వెళ్ళారో అదే విధంగా మన ప్రవక్త వారు కూడా అల్లాతో కలవడానికి వెళ్ళారు, మళ్ళీ వచ్చేస్తారు, మీరు ఏడవకండి అని చెప్పి హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆ సందర్భంగా అంటే హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారు వెంటనే లేచి మింబర్ పై నిలబడి ఇలా అంటారు, ప్రజలారా ఎవరైతే అల్లాని పూజిస్తున్నారో వారు తెలుసుకోండి, అల్లా సజీవుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఎవరైతే ప్రవక్తను పూజిస్తున్నారో వారు తెలుసుకోండి, ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయారు. ఆ లోకం వైపు, ఏ లోకంలో అయితే ఇక చావు అనేదే లేదు, ఆ లోకం వైపు అల్లా పిలుచుకున్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు వెంటనే మౌనంగా ఉండిపోతారు. ఏది ఏమైనప్పటికీ సోదరులారా సోదరీమణులారా, ఈ ప్రపంచాన్ని ప్రతి మనిషి విడిచిపెట్టడం అనేది సహజం. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఒక్క హజరత్ ఈసా అలైహి సలాతు వస్సలాం తప్ప వారిని అల్లా సజీవంగా పైకి లేపుకున్నాడు. ప్రళయానికి ముందు అల్లా ఈ భూలోకానికి పంపుతాడు. సోదరులారా సోదరీమణులారా, నాకెంతో స్నేహితుడు ఆప్తుడు అయినటువంటి ఫఖ్రుద్దీన్ భాయ్ పేరూర్ అనేటువంటి ఒక గ్రామంలో వారు నివసిస్తూ ఉంటారు. వారు నిన్న చనిపోయారన్నటువంటి వార్త తెలిసింది. అల్లా వారి యొక్క పూర్తి పాపక్షమాపణ ప్రసాదించుగాక. స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌసులో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దగ్గరగా వారి యొక్క చోటును ప్రసాదించుగాక. సోదరులారా సోదరీమణులారా, నేను యూట్యూబ్లో ఎప్పటి నుంచి అయితే ప్రసంగాలు చేస్తున్నానో అప్పటి నుంచి అల్లా నా జీవితంలో ఎంతో మందితో నా సంబంధాలను కలిపాడు. అందులో పెద్ద పెద్ద ధార్మిక పండితులు ఉన్నారు, ముఫ్తీ ముదస్సిర్ గారు లాగా అనేక మంది ధార్మిక పండితులు. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. అదేవిధంగా కొన్ని లక్షల మందిని అల్లా ఇలా నాతో కల్పించాడు. వాళ్ళు ప్రేమ ఎంత చూపిస్తారంటే, నేను వారి ప్రదేశానికి వెళ్తే చాలు అల్లా దేవల్లా చాలా గౌరవిస్తారు, చాలా ప్రేమిస్తారు, చాలా అభిమానిస్తారు. అందులో చాలా ఎక్కువగా అభిమానించేటువంటి ఒక వ్యక్తే పేరూరు ఫఖ్రుద్దీన్ భాయ్. ఫఖ్రుద్దీన్ భాయ్ నా వీడియోలు చూస్తూ ఉండేవారు. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేసి మాట్లాడారు వాట్సాప్ కాల్లో, అఫరోజ్ భాయ్ మీ ప్రసంగం మేము బెంగళూరులో పెట్టాలనుకుంటున్నాం, ఇక్కడ తెలుగు వాళ్ళు ఇంచుమించు 2 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి వారు ఆ రోజు నాతో అనడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మషూరా చేసి అక్కడికి నన్ను పరిచయం చేయడం, అదేవిధంగా అక్కడికి నేను ప్రసంగాలకు వెళ్ళడం బెంగళూరు, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలకి ప్రసంగాలకు వెళ్ళడం. అల్లా దేవల్ల అనంతపురం నేను పరిచయం అవడానికి ముఫ్తీ ముదస్సిర్ గారు అలా కారణము, అల్లా దేవల్ల. అదేవిధంగా ఫఖ్రుద్దీన్ భాయ్ బెంగళూరు సైడ్ అంతా కూడా నేను పరిచయం అవడానికి ముఖ్య కారకులైన అల్లా దేవల్ల. అయితే నిన్న రాత్రి తెలిసింది, చాలా బాధ అనిపించింది. అల్లా వారి యొక్క ఇంటి వాళ్ళందరికీ కూడా ఓర్పు సహనాన్ని ప్రసాదించుగాక, స్థైర్యాన్ని ప్రసాదించుగాక. వారి భార్య బిడ్డలకి అల్లాహ్ తబారక్ తఆలా ఎల్లప్పుడూ కూడా తన యొక్క గైబీ మదదుని అదృశ్యంగా అల్లాహ్ తబారక్ తఆలా వారిని ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలతో రక్షిస్తూ ఉండుగాక. వారి యొక్క అన్నదమ్ముళ్లకు, వారి యొక్క తల్లిదండ్రులకు ఓర్పు సహనాన్ని ప్రసాదించుగాక. నాతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేవారు ఫఖ్రుద్దీన్ భాయ్. అక్కడ మదర్సా నిర్మించాలి అఫరోజ్ భాయ్, అక్కడ పిల్లలు ఇస్లాంకి దూరం అయిపోతున్నారు, మన వాళ్ళకి ఇస్లాం అంటే ఏం తెలియట్లేదు, అది ఎలా ఉండాలంటే ఇటు దీన్ చదువు కూడా ఉండాలి, అటు దునియా చదువు కూడా ఉండాలి అఫరోజ్ భాయ్, పిల్లలకి ఇస్లాం యొక్క తాలీం కూడా ఇవ్వాలి, ఇహలోకం యొక్క తాలీం కూడా ఇవ్వాలని చెప్పి చాలా ఎక్కువగా నాతో ఆయన మాట్లాడుతూ, నాతో ఎక్కువగా సలహా సంప్రదింపులు చేస్తూ ఉండేవారు. అల్లా దేవల్ల ఏదైనా నాకు తెలియని మసలా ఉంటే కనుక ముఫ్తీ సాబ్ని అడగమని చెప్పేవాడిని. నాకు తెలియదు ఫఖ్రుద్దీన్ మీద, ఎప్పుడు నేను ముఫ్తీ సాబ్తో మాట్లాడటం కూడా జరగలేదు, ఎప్పుడు ఎవరు నన్ను అడగలా అని చెప్పి ముఫ్తీ సాబ్ వైపు నేను దారి చూపించేవాడిని. ఆయన వైపు మాట్లాడండి, ఆయనతో ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి అని చెప్పి అల్లా దేవల్ల చాలా
మంచి మనిషిని కోల్పోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అంటే ఒక మాట బాగా గుర్తుంచుకోండి. నేను ఒక పెద్ద గురువు గారితో విన్న మాట, అల్లా ఎప్పుడైనా ఎవరినైనా కలవాలి అని అనుకుంటాడో అల్లా అతన్ని వెంటనే పిలుచుకుంటాడు. అల్లా ఇన్ని కలవాలి అనుకున్నాడు, అల్లా పిలుచుకున్నాడు అంతే. మనం మంచి నియత్, మంచి సంకల్పం చేసి ఉండాలి. అల్లా ఆయన పాపక్షమాపణలు చేశాడు అని చెప్పి. ఎందుకంటే ఎవరైతే విశ్వాసం యొక్క స్థితిలో చనిపోతారో అల్లాకి నబీ అన్నారు, అతడి యొక్క పాపక్షమాపణ అల్లా తప్పనిసరిగా చేస్తాడు అని చెప్పేసి. ఈయన విశ్వాసం యొక్క స్థితిలో ఉన్నారు. అల్లా దయ కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లా, ఈ యొక్క కలిమాకి విధేయతగా జీవితం గడుపుతూ ఎన్నో పల్లెటూరులో ధార్మిక ప్రసంగాలు పెట్టడం, అక్కడ వాళ్ళకి ఇస్లాం వైపు దారి చూపించడం, వాళ్ళకి అల్లా గురించి చెప్పడం. తర్వాత ఆయన ఎక్కువ బాధపడేవారు. మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు అఫ్రోజ్, ఇంకా వాళ్ళకి ఇప్పటిదాకా కూడా అల్లా గురించి తెలీదు. ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, ఎక్కడెక్కడో సజ్దాలు కట్ట చేసి వస్తుంటారు. అక్కడ కొన్ని మన దర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మామూలుగా వెళ్ళడం కాదు అఫ్రోజ్, అక్కడికి వెళ్ళి మొక్కడం, తర్వాత అక్కడ సజ్దాలు చేయడం, అక్కడ వేడుకోవడం లాంటి పనులు చేస్తుంటారు. సృష్టికర్త గురించి ఇంకా అర్థం కాలేదు మా వాళ్ళకి. మా బంధువుల్లో చాలా మంది ఉన్నారు. అల్లా వాళ్ళకి హిదాయత్ ప్రసాదించాలి అఫ్రోజ్, దువా చేయండి అని చెప్పి చాలాసార్లు నాతో అనేవారు ఆయన. ఏది ఏమైనప్పటికీ అల్లాతో దువా మా తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీం అందరి తరపున అల్లా ఫక్రుద్దీన్ భాయ్ యొక్క పాపక్షమాపణ ప్రసాదించుగాక. వారి యొక్క బిడ్డల జీవితాలలో అల్లా తబారక్ తఆలా ఇహలోకంలో పరలోకంలో కూడా ఉన్నతమైనటువంటి విధంగా బ్రతికేటువంటి విధంగా, పరలోకంలో స్వర్గానికి మార్గమయ్యేటువంటి విధంగా, ఇహలోకంలో గౌరవప్రదమైనటువంటి జీవితానికి మార్గమయ్యేటువంటి విధంగా అల్లా వారికి మంచి మార్గాన్ని చూపించుగాక. వారి యొక్క భార్యకి అల్లా తబారక్ తఆలా ఓర్పు సహనాన్ని ప్రసాదించుగాక. వారి భార్యకి కోసం కూడా చాలా ఎక్కువగా ఆయన చెప్తూ ఉండేవారు, చాలా సహనం గల భార్యను అల్లా నాకు ఇచ్చాడు అఫ్రోజ్ భాయ్. 2 కవల పిల్లలు నాకు, అయినా కూడా చాలా ఓర్పుగా, సహనంగా, చాలా ప్రేమగా వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడన్నా ఇసుకుంటారు, కానీ నా భార్య అలా కాదు, అల్లా చాలా ప్రేమగా చూసుకుంటుందని నేను అనేవాడిని. మీరు వెటకారం ఆడకండి ఫక్రుద్దీన్ భాయ్. లేదు అఫ్రోజ్ భాయ్, నేను నిజంగా చెప్తున్నా, చాలా ప్రేమగా చూసుకుంటుందని చెప్పేసి ఆయన చెప్పడం, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దువా చేయండి, అల్లా తబారక్ తఆలా ఆయన యొక్క పాపక్షమాపణ ప్రసాదించాలని. ఆఖరిగా ఒక మాట సోదరులారా, ఇక్కడ అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో రక్త సంబంధికులు, వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏంటంటే, ఒకటి ఫక్రుద్దీన్ భాయ్ యొక్క డబ్బులు, వారి యొక్క ఆస్తులు అయితే నాకు తెలీదు. వారు ఏవైతే అప్పులు చేశారో మీ వల్ల అయితే వీలైనంత వరకు ఈయన యొక్క ఏమైనా వస్తువులు ఉంటే అవి అమ్మేసైనా అప్పులు తీర్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మొదటి పని. రెండోది, వాళ్ళతో చెప్పేటువంటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫక్రుద్దీన్ భాయ్ ఎవరికైతే ప్రేమగా ఉండేవారో వారితో ప్రేమగా ఉండండి. ఇది మన చనిపోయినటువంటి ముందు వాళ్ళ కోసం మనం ఇచ్చేటువంటి గొప్ప బహుమానం. మూడోది ఏంటంటే, వారి కోసం దువాలు చేయండి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు దువాలు చేయండి. ఇప్పుడు దాకా నేను కొద్దిమంది కోసం నేను ఎల్లప్పుడూ దువా చేస్తూ ఉంటాను. అందులో ఇప్పుడు ఫక్రుద్దీన్ భాయ్ పేరును కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం, ఇది చాలా బాధాకరం. నేను ఎన్నిసార్లు ఎందుకు బాధాకరం అంటున్నానంటే, ఒక మనిషి ఎక్కువ సంవత్సరాలు ఉండి పుణ్యకార్యాలు చేసుకుంటూ, ఇంకా అల్లాకి దగ్గర అయ్యేటువంటి పనులు చేస్తూ, ఇంకా ఎంతో మందిని అల్లా వైపు పిలుస్తూ, అల్లాకి దగ్గరయ్యి ఇంకా ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. అందులో భాగంగానే నేను ఈ మాటలు అంటున్నాను. ఏది ఏమైనప్పటికీ సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారక్ తఆలా ఫక్రుద్దీన్ భాయ్ యొక్క పాపక్షమాపణ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. మా గురించి కూడా దువా చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.